హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం కీరా రైతా చేసుకుందాము. ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. ముందుగా మనము ఒక కీరాని తీసుకొని ఈ విధంగా తురుము చేసుకోవాలి. గ్రేట్ చేసేయండి మీరు, ఓకేనా. ఇందులో వేసుకొని ఇప్పుడు మామూలుగా మనం ముందే చేసి పెట్టే వాళ్ళైతే సాల్ట్ వేసుకోకండి వెంటనే, ఎందుకంటే ఇది కొంచెం వాటర్ అయిపోతుంది. మనం వెంటనే తినాలి అనుకున్నప్పుడే మీరు సాల్ట్ వేసుకోండి, ఓకేనా. కొద్దిగా సాల్ట్, ఓకేనా. ఇంకొంచెం వేసుకుందాము, ఓకే. కొద్దిగా సాల్ట్ ఇలా వేసి కలిపిన తర్వాత, ఓకే, ఈ విధంగా కలపండి. కలిపి గడ్డ పెరుగు, ఓకేనా. ఓకే, పెరిగేసుకొని దీన్ని బాగా కలపండి, ఓకే. వేసుకుంటే ఇందులో లెమన్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. లేదు మేము ఇట్లే తింటాము అనుకుంటే ఈ విధంగానే తినండి, మీ ఇష్టం. వేసుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక కీరా రైతా అన్నప్పుడు కీరాతోటే తినాలి నేను అనుకుంటా, ఓకే. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే పెరుగు తినని వాళ్ళు కూడా ఈ డిష్ని ఖచ్చితంగా తింటారు. కీరా తినని వాళ్ళు, పెరుగు తినని వాళ్ళు కూడా తింటారు, ఓకేనా. ఇట్లా మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. అన్నంలో కంటే ఇట్లా ఉట్టి తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. సమ్మర్లో అయితే ఇంకా మస్తు మంచిది. ఇలా నిమ్మకాయ వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఓకేనా. ఇంకేమైనా సలాడ్స్ కానీ ఇట్లాంటి రైతాలు కానీ ఏదైనా కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను, ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే రాడిష్ తోటి, ముల్లంగితో కూడా మనం ఏ విధంగా సలాడ్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.